హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం పన్నీర్ టిక్కా తయారు చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పన్నీర్ టిక్కాకు పావు కిలో పన్నీర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ పెరుగు, గరం మసాలా పావు టేబుల్ స్పూన్, జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్, సాల్టు కొంచెము, కారం కొంచెము, క్యాప్సికమ్ ఒకటి, టమాటో ఒకటి, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ పౌడర్లన్నీ వేసి మొత్తం మంచిగా కలియపెడదాము. మంచిగా అన్నీ ఇలాగా కలియపెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పన్నీర్ని మంచిగా పీసెస్ కట్ చేద్దాం. చూడండి, పన్నీర్ పీసెస్ని ఈ విధంగా కట్ చేసాం కదా. కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పౌడర్లన్నీ ఒక బౌల్లో మంచిగా కలిపాం కదా. ఈ కలిపిన మిశ్రమంలో అన్నీ వేసి మొత్తం మంచిగా కలియపెడదాం. పన్నీర్ పీసెస్ని ఈ విధంగా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి లైట్గా కొంచెం ఆయిల్ వేద్దాము. ఇలా ఆయిల్ వేసి ఈ కలియబెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇలా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, పాన్ మీద మొత్తం ఈ విధంగా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేద్దాం. చూడండి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఈలోపు క్యాప్సికమ్ ఆనియన్ కూడా కట్ చేశాను. ఈ క్యాప్సికమ్ ఆనియన్ కూడా ఈ విధంగా కొంచెం లైట్గా పచ్చి వాసన పోయే వరకు మగ్గనిద్దాము. పన్నీర్ టిక్కా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఒక ప్లేట్లో మంచిగా సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకున్నాము. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.